విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులు చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ విజువల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించి ఆ పాప ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుల కదలికలను పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. బాలికను సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో రైల్వే స్టేషన్ పరిసరాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఘటనపై మా కరెస్పాండెంట్ అనిల్తో మాట్లాడదాం. అనిల్, ఎవరు అపహరించింది పాపను? సో పోలీసులు ఏం చెప్తున్నారు? సో పాప పేరెంట్స్ ఎవరు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది విశాఖపట్నం రైల్వే స్టేషన్ కి ఎదురుగా ఉన్నటువంటి గాజువాక బస్ స్టాండ్ ఏదైతే ఉంటుందో ఆ బస్ స్టాండ్ లోనే నిద్రిస్తున్నటువంటి ఓ కుటుంబం వద్ద దగ్గర నుంచి ఆ బాలికను శివపార్వతి అనే దాదాపు 4 ఏళ్ల వయసు ఉండేటువంటి ఆ బాలికను అపహరించినట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సరిగ్గా అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో 2 వీలర్ పై ఒక యువకుడు వచ్చి ఆ బాలికను అపహరించినట్టుగా ఇప్పటికే ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఇద్దరు అనుమానితులను పోలీసులు గుర్తించారు. ఎవరైతే ఆ బైక్ పై వచ్చి ఆ బాలికను అపహరించారో ఆ బైక్ నెంబర్ ఆధారంగా వివరాలు తీస్తే ప్రతిభ అనే ఆ యువతి పేరుపై ఆ బైక్ ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించడం జరిగింది. అనకాపల్లి వైపుగా వెళ్ళినట్టుగా పోలీసులకు సమాచారం ఉంది. అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి అన్ని సీసీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి గడిచిన 3 రోజుల క్రితం ఆ కుటుంబం విశాఖపట్నం వచ్చింది. అక్కడే రైల్వే స్టేషన్ సమీపంలోనే ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ కోణంలో కూడా పోలీసులు అన్ని వివరాలు సేకరిస్తా ఉన్నారు. అందుకు అనుగుణంగా దర్యాప్తు కూడా వేగంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఎవరైతే అనుమానితులుగా గుర్తించినటువంటి ఇద్దరు ఉన్నారో వారిద్దరికి సంబంధించినటువంటి ఫోన్ నంబర్లు కావచ్చు, లేకపోతే ఆ బండి వెళ్తున్నటువంటి ఆ మార్గంలోనే పోలీసుల గాలింపు కొనసాగుతుంది. ఎలాగైనా బాలికను తీసుకురావాలనే ఉద్దేశంతో పోలీసులు ముమ్మరంగా గాలిస్తా ఉన్నారు. ఇప్పటికే 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. బాలిక ఆచూకీ కనుగొనేందుకు పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే పూర్తి స్థాయి వివరాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. హరి. ఓకే అనిల్.